అందరికీ నమస్కారం. పోయిన వారమే కుటుంబ సమేతంగా అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాం. 14 కిలోమీటర్ల పాటు ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేశాం. మా వసతి గృహానికి దగ్గర నుండి మొదలుపెట్టి ముందుగా యమలింగం, ఆ తర్వాత నైరుతి లింగాన్ని దర్శించుకున్నాం. చెప్పులు లేకుండా నడవటమే పెద్ద పరీక్ష అనుకుంటే ఇక్కడ ఓ మహాభక్తుడు పొర్లు దండాలు పెట్టడం చూసి ఇంకాస్త స్ఫూర్తితో ముందుకు సాగాం. కాసేపు కూర్చునుంటే ఇదిగో ఈ క్యూటీ వచ్చి వనక్కం అక్క అని నాకు వెల్కమ్ చెప్పింది. ఆ తర్వాత వర్ణలింగాన్ని దర్శించుకున్నాం. ఆ తర్వాత సూర్యలింగాన్ని దర్శించుకున్నాం. ప్రతి లింగం ముందు కర్పూరం వెలిగిస్తూ వెళ్ళాం. మధ్యలో కాలు నొప్పులు ఉన్న వారికి 20 రూపాయలకి 5 నిమిషాల పాటు మసాజ్ అని చెప్తే నేను కూడా ట్రై చేశాను. అదేంటో షాక్ కొడుతుంది. అప్పటి వరకు బానే ఉంది, కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. మా అత్తకి మాత్రం సమ్మగా ఉన్నట్టుంది. తర్వాత చంద్రలింగాన్ని దర్శించుకున్నాం. రాత్రి అయినందువల్ల లింగాలు ఒక్కటి కనిపించేలాగా పెట్టి గుళ్ళన్నీ మూసేశారు. అక్కడ కూడా దీపం వెలిగించి వెళ్తుంటే ఇక్కడ ఎంతో అందమైన శివపార్వతుల విగ్రహాలు కనిపించాయి. నిజంగా వారు కైలాస పర్వతం మీద కూర్చున్నారేమో అన్నట్టుగా అనిపించింది. తర్వాత వాయులింగాన్ని దర్శించుకుని ముందుకెళ్లగానే ఐ లవ్ తిరువన్నమలై అనే బోర్డు కనిపిస్తే ఇదిగో ఇక్కడ ఫోటో తీసుకుని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాం. తర్వాత కుబేరలింగం దర్శనం అయిపోగానే ఇదిగో ఈ గోమాత పదండి పదండి అన్నట్టు అనిపించింది. అప్పుడు వచ్చిందండి మోక్ష మార్గం. ఎప్పుడెప్పుడా అనుకున్నా, మొత్తానికి వచ్చేసింది. ఇక్కడ కూడా క్యూ కట్టారు జనాలు. సర్లే అని కాసేపు ఆగి నేను కూడా మోక్ష మార్గం ద్వారా బయటకు వచ్చేసాను. తర్వాత ఈశాన్యలింగాన్ని దర్శించుకున్నాం. అప్పటికే కొంచెం తెల్లవారింది. ఆ తర్వాత ఇంద్రలింగ దర్శనం, దాని తర్వాత అగ్నిలింగ దర్శనం పూర్తయింది. అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుని ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే దీపం పెట్టి మా గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగించుకున్నాం. అసలు ఇంతవరకు చెప్పిన లింగాలన్నీ ఏంటి, గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, మోక్ష మార్గానికి ఎందుకంత విశిష్టత లాంటి విషయాలన్నీ మీకు తదుపరి వీడియోలో చెప్తాను.